ఓం హరి ఓం విఘ్న వినాయకాయ నమః వాగ్దేవై నమః నమస్కారం ప్రార్థ్యాం కరిష్యే. ఈ యొక్క ఇప్పుడు నేను చెప్తున్న కథ ఇది కథ కాదు, నిజం. దీని కథ అని ఎవరు భావించకండి, ఇది నిజంగా జరిగిన కథ. కానీ ఇప్పుడు జరుగుతుంది. ఈ కథ నేను చెప్తా ఉండేది 2500 సంవత్సరాల వెనుక మాట, మన భారతదేశంలో జరిగిన కథ. కథ కొంచెం ఒక 10 నిమిషాలు తీసుకొని వచ్చాము, కానీ నిదానంగా వినండి. ఒక చిన్న గ్రామం, ఆ గ్రామంలో ఒక పెద్ద శ్రీమంతుడు, చాలా పెద్ద శ్రీమంతుడు, ఉన్నతమైన కుటుంబం. ఆ ఉన్నతమైన కుటుంబంలో అల్లారు ముద్దుగా ఒక ఆడబిడ్డ ఉంటుంది, ఆడపిల్ల. ఆ ఆడపిల్లని ఎంత బాగా వీళ్ళు పెంచుతారంటే సకల సౌకర్యాలు, సకల విద్యాభ్యాసం ఇచ్చి, మనం చెప్తాం కదా, పువ్వుల్లో పెంచిన నా కూతురుని పుష్పాలతో ఆ పాపను పెంచుతాను. ఆ పాప పెరుగుతుంది, పెద్ద వయస్కురాలు వస్తుంది. తల్లిదండ్రుని యొక్క అనుగ్రహం, పెద్దవాళ్ళ అనుగ్రహం ఆ పాప అల్లారు ముద్దుగా చాలా బాగుంటుంది. చాలా అందమైన అమ్మాయి. భగవాన్ యొక్క లీల మనకి తెలియలేదు. ఆ లీల ఈ అమ్మాయి వివాహం చేయాలని తల్లిదండ్రులు తెలుసుకుంటారు. కానీ ఈ అమ్మాయి ఒక మంచి వయసున్న యువకులను చూసి ఇష్టపడుతుంది. కానీ అప్పుడు కూడా జాతి మతం లేని యొక్క దేశం లేదు, జాతి మతం లేని ఒక జనము లేదు. ప్రతి ఒక్క దేశంలోనూ ఉండే ఉంటుంది, ప్రతి ఒక్క మతంలోనూ ఉంటుంది. అది లేని మతం లేదు, అది లేని నలుగురు మనుషులు అంటే 4 జాతులు ఉంటాయి. అలాగా ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడింది కాబట్టి ఆ తల్లిదండ్రులకు చెప్తుంది, లేదు నేను ఇలా అబ్బాయిని ఇష్టపడిందా. వాడు కులం చిన్న కులం అమ్మ, మనము పెద్ద కులం అమ్మ అని తండ్రి గారు చెప్తే, నాన్నగారు లేదు నేను అబ్బాయిని ఇష్టపడ్డాను. లేదమ్మా, నువ్వు అబ్బాయిని పెళ్లి చేస్తే నేను నీతో మాట్లాడను, నువ్వు నాతో ఉండకూడదు అనేసి తండ్రి గారు చెప్తారు. అలాగే నాన్నగారు, నేను నీతో ఉండును, నేను అబ్బాయితో వెళ్ళిపోతాను అని అమ్మాయి చెప్తారు. ఆ అబ్బాయిని పిలిపిస్తాను తండ్రి గారు. ఏందప్ప, నేను మీ అమ్మాయిని ఇష్టపడ్డాను, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. కష్టజీవి, సూపర్గా చాలా బాగున్నట్టు, చాలా కష్టజీవి, ఒక పొంచైనా మా అమ్మాయి నేను ఇష్టపడింది కాబట్టి నేను నీకు కొంచెం ధనము, నీకు ఉండేదానికి ఒక గృహం ఇస్తాను అంటే. అబ్బాయి స్వార్థపరుడు, చాలా హఠమారి. నేను మీ అమ్మాయిని ఇష్టపడుతుంది కానీ మీ డబ్బుకు కానీ మీ యొక్క ఆస్తికి కానీ నేను ఇష్టపడలేదు. నాకు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం చాలు, నేను నా కష్టజీవితంలో నా భార్యని నేను సాక్కుంటాను, నా శక్తి కొద్ది మీ అమ్మాయిని నేను చూసుకుంటాను. కానీ అప్పట్లో తండ్రి ఒక మాట అంటారు, మీరు ఇప్పుడు నేను ఇచ్చింది మీరు వద్దంటున్నారు కదా, జీవితంలో మీరు నా దగ్గరకు రాకూడదు, దీన్ని మీకు ఏమి ఇవ్వను, మీరు ఊరు ఏడ్చి వెళ్ళిపోండి అంటారు. చాలా క్లిష్ట పరిస్థితి. అమ్మాయి అంటే, నాన్న నేను నా మాట వినలేదు, ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నాను, ఆ అబ్బాయి నేను చెప్తే కూడా నేను స్వార్థంగా నేను నా పెళ్ళాన్ని సాకుతానంటాడు. నువ్వు నా కంట ముందు ఉంటే నాకు దుఃఖం వస్తుంది కాబట్టి నువ్వు నా కంట ముందు నువ్వు వెళ్ళిపో అంటాడు. సరే, అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేస్తారు. ఇక్కడ ఏం మిస్టేక్ లేదు. ఆయన సెట్ కొద్ది పెళ్లి చేస్తారు. ఆ పెళ్లికి ఆయన పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో ఆ ఊర్లో ఉండేది. ఇక్కడ వేరే జాగ్రత్త వెళ్ళిపోతారు. వేరే జాగ్రత్త వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, ఇద్దరు ఎంత బాగున్నారు. ఇద్దరు చూసేదానికి పరమాత్మ నిజంగానే వీళ్ళు సృష్టించారా అంటారు, అంత బాగుంటుంది వాళ్ళ యొక్క చూసేదానికి అంత బాగుంది వాళ్ళ జోడి, అంటే భార్యాభర్తలు. సరే పోతారు, వేరే ఊరికి పోతారు. ఆ ఊర్లోకి పోయి ఆయన కష్టజీవి, ఎలాంటి పనైనా చేస్తారు. అమ్మాయి కూడా అంత అల్లారు ముద్దుగా పెరిగినా కూడా భర్తకు తగ్గట్టుగా ఆయమ్మ కూడా కష్టపడి ఇద్దరు జీవనం చేస్తారు. ఆ కష్టార్జితంలో చాలా సంతోషం ఉంటారు. ఆ సంతోషం ప్రతిఫలంగా వాళ్ళకి 2 బిడ్డలు అవుతారు. ఒక బిడ్డకి 7 సంవత్సరాలు అయితే, ఇంకొక బిడ్డకి ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం. అమ్మాయికి ఒకరోజు నాన్నగారు ఉదయం వద్దు అన్నారు, ఇప్పుడు నాకు 2 బిడ్డలు అయినారు, నా 2 బిడ్డల్ని
వాళ్ళ తాతని చూపిస్తే ఎంత బాగుంటారు. మా నాన్నగారు కూడా సంతోషించచ్చు. నాకు చాలా ఇష్టమైన నాన్న, నాకు చాలా ఇష్టమైన అమ్మ కదా. ఆ రోజు కోపంలో అన్నారు, ఈ రోజు పోయి వాళ్ళకి చూపిస్తే బాగుంటుంది కదా అని ఆ పాప మనసులో వస్తుంది. అదే మాట భర్తకి చెప్తుంది, ఇలా మనం పోయి వస్తామండి మా నాన్నగారికి మన బిడ్డని చూపిస్తామని. భర్త చెప్తాడు, వద్దు, ఆ రోజు మీ నాన్నగారు ఏమన్నారు, యాకానికి నువ్వు నా ముఖం చూపియద్దు అన్నారు. మళ్ళీ మనపై ముఖం చూపిస్తే వాళ్ళు ఏమైనా కొంచెం వాళ్ళకి సంకోచం వ్యక్తి కదా, లేక బాధ్యత మళ్ళీ వాళ్ళకి ఆలోచన వస్తుంది కదా, మళ్ళీ గప్తిని తెస్తాం కదా, మనం పెయ్యేది వద్దు అని భర్త చెప్తాడు. అయినా అమ్మాయి లేలే నాన్నగారు చూసుకుని రానే కావాలా. సరే ఆయా ఇంకా భార్య మట్టిని మనము విడిచేకాయలా కలిసి ఇద్దరు అప్పుడంటే అడవి ప్రాంతం 2500 సంవత్సరాల మాట కదా, అడవి ప్రాంతం. ఇక్కడ ఒక ఊరు ఉందంటే ఇంకో 20 మైళ్ళకి ఒక ఊరు ఉంది. ఆ అడవి ప్రాంతంలో సాయం సంధ్య వేళ ఇద్దరు ప్రయాణమయ్యి వస్తూ ఉంటారు. కానీ మొబ్బైపోతుంది. ఒక జాగాల ఒక చిన్న మాన కింద వాళ్ళు ఆ రోజు విశ్రాంతి తీసుకుంటాం, మళ్ళీ తెల్లవారితో వెళ్తాం మనిషి వాళ్ళకి విశ్రాంతి తీసుకుంటారు. ఆ విశ్రాంతి తీసుకునే టైంలో భార్యాభర్తలు బిడ్లు ఉంటారు. సరే ఆ సమయ సందర్భంలో ఈ వీణ అంటే దూరంపై ఏమన్నా దొరుకుతుందేమో చూసుకొని వస్తాననేసి వీణ వెళ్ళినాడు. వెళ్ళిన వాడు మళ్ళీ రానేళ్ళు, ఏం చేయకపోయినా రాలేదు. పోనీ ఆ అడవి చిన్న అడవి ప్రాంతంలో ఈ అమ్మాయిపై ఎక్కడ ఎక్కేది, ఎక్కడ చూసేది, చేతిలో ఇద్దరు బిడ్లు ఆలోచించేస్తాడు. అంత దూరం పోతుంది, ఇంత దూరం పోతుంది, మళ్ళీ బిడ్డలు దగ్గరకు వచ్చేస్తుంది. అలాగే ఆలోచిస్తా ఆ రోజు రాత్రి నిద్రపడిస్తారు. ఆ బిడ్డలు నిద్రపోతారు, ఆ అమ్మాయి కూడా నిద్రపడిస్తారు. మళ్ళీ తెల్లవారుజామున మెలిపోయింది. బిడ్డలు నాన్నగారు ఏడాది బిడ్డలు అడుగుతున్నారు. తల్లి అప్పుడు చూస్తాం, అయ్యో ఎక్కడప్ప నా భర్త ఇంకా రాలేదు అనేసి వీణ చెంకలా బిడ్డ చైలా కొడుకుని పెట్టుకొని ఆ అడవి ప్రాంతంలో దిక్కులు చూసుకొని పోతా ఉంటుంది. కొంచెం దూరం పోయిన తర్వాత అక్కడ ఆయన శవమైపోయి అక్కడ ఒక పాము వైన్ కాటేసి ఉంటుంది. ఆ కాటేసి వైన్ మన్నించింటాడు. అప్పుడు ఆ యమ్మ పరిస్థితి, ఆ యమ్మ ఎవరు చెప్పుకునేది, తెలియతలను వదిలేసింది. కట్టుకున్న భార్య కూడా ఇప్పుడు లేదు. ఏం ఆలోచించారు ఆ పరిస్థితిలో? ఆ యమ్మ మనసు ఎలా ఉంది, ఆ బాధ ఎలా తట్టుకోనాలి? కష్టకాలం అంటే ఇలానా అనిపించారు. మళ్ళీ ఆ అమ్మాయికి చేసేది ఏమి లేదు, అక్కడ ఎవరూ లేదు, పోనీ వాయిని ఎత్తుకొచ్చే శక్తి లేదు. ఆ పరమాత్మను ప్రార్థన చేసుకొని ఆ పరమేశ్వరుని పైన భారం వేసి ఆ అమ్మాయి తన పుట్టినింట్లో జ్ఞాపకం వస్తుంది. ఆ పుట్టినింటి త్రోవ ఎలా పోవాలని తెలియదు, కానీ ఎలా వాళ్ళకి పోవచ్చు అన్న ధైర్యంతో ఆ అడవి ప్రాంతంలో ఆ అమ్మాయి చంకల పాప చేయిల అబ్బాయిని పెట్టుకొని పోతూ ఉంటే ఒక చోట వరద వస్తూ ఉంటుంది, నీళ్లు ప్రవాహం అవుతూ ఉంటుంది. ఆ యమ్మ నేను ఎలా దాటిపోవాలంటే ఆ యొక్క ఆ వంకను దాటిగా పోవాలి, ఆ సలియని దాటి ఆ యమ్మ పోవాలి. ఎలాగో వాళ్ళకు ధైర్యం చేస్తుంది, బిడ్డను పెట్టుకుంటుంది, ఆ సలియను దాటాలని పోతుంది. మనం ఊహించే కూడా కాదు, ఆ సలియను దాటుంటే ఆ దాట టైంలో అనుకోకుండా నీళ్లు వరద నీళ్ళు వచ్చి అబ్బాయిని ఆ చెంటి పిల్లలు రెండుని ఎత్తుకుని పడేస్తుంది. దిక్కుతోయిన పరిస్థితుల ఈ అమ్మ గడ్డ పైన పడుతుంది, ఆ పిల్లకాయలు ఇద్దరు ఎక్కడ పోతారో తెలియదు. పరమేశ్వరుని గోలాడుతుంది, పరమాత్మ ఏమిది నా జీవనం, భర్త పోయినాడే అబ్బాయి అమ్మాయి అంటే వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారే, నా జీవనం ఏమన్నా మెసుకు పారిపోతున్నాను, నేను ఏమైపోతున్నాను తేరుకునే కాదు ఆ అమ్మాయి చేతి. ఎలాంటి వాడు ఇలా తట్టుకుంటారండి? అంత బాధ ఎలా అవుతుందండి? రాత్రి చూస్తే భర్త లేదు, పొద్దున్నే చూస్తే వీళ్ళు లేదు, ఈ అమ్మాయి ఏమైపోవాలి? అలా ఇలా గడ్డ పైన ఏడ్చుకుంటూ పొర్లుకుంటూ ఆ పరిస్థితి మనం వర్ణాతీతమైంది, వర్ణించ కాదు అలాంటి పరిస్థితి. అలాగే ఇలాగా తన పుట్టినింటిపై చేరుకుంటామని ఎలాగో బాధపడి ఆ పుట్టినింటికి పోతాము అని అక్కడ పోతే, ఆ గ్రామానికి పోతే ఆ గ్రామం నిండుగా జనాలు నిండుకో ఉండరు. ఆ గ్రామంలో ఏమైతే కొడతలే అందరూ జనాలు నిండుకో గుమ్ముగూడుకో ఉండరు. ఈ అమ్మాయి అలాగా ఇలాగా
తన ఇంటి కాడ పోయి అక్కడ నిల్చుకొని ఏమైందంటే ఆ ఊరికి శ్రీమంతుడు నిప్పు పొడి అగ్గి పొడి ఆ ఇల్లు అంటుకొని ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఇద్దరు తీరిపోయినారు. ఆ పెద్దవాళ్ళు ఎవరు పేరంటే వీళ్ళ నాన్న అమ్మగారే. పరమేశ్వరుడు తల్లిదండ్రులు కూడా లేక ఆ పాప అజ్జి పెట్టింది అక్కడ తల్లిదండ్రులు కూడా లేకపోయి ఆ రోజే అగ్గి పడింది, ఆ రోజే వాళ్ళు తీరిపోయినారు. ఆ పాప ఎవరు చెప్పుకుంటుంది? ఆ గ్రామంలో ఎవరు చెప్పుకుంటుంది? ఎక్కడా లేని పరిస్థితి. పూర్వకాలం చెప్తారు కదా, పెద్ద అడవుల కికారణ్యమైన అడవుల ఏమీ కనబడిన అడవులో గుబుగూడిన నల్లటి మొప్పులు మారి ఈ అమ్మాయి ఏమీ తోచకుండా ఆ అమ్మ పైన వస్త్రాలు ఉందో లేదో, ఆ అమ్మ తినిందో లేదో, ఆ అమ్మాయి ఎలా ఉందో ఎవరు ఊహించక కాదు. అలా దీన స్థితిలో ఒక చోట పడిపోయి ఆ అమ్మాయికి ఏమి అనపడతలేదు. భర్త లేదు, పాప అబ్బాయి లేదు, తల్లిదండ్రులు లేదు. నా పరిస్థితి ఏం భగవాన్, నేను బతికి ఏం భగవాన్, నేను జీవితం ఉండాలన్నా వద్దా, నాకు ఈ జీవితం ఏం కావాలి, నేను ఎలా జీవించాలనేది ఆ బాధని వర్ణించే కాదు. అలాంటి టైంలో, అలాంటి పరిస్థితిలో ఎంత కష్టకాలం ఉన్నానో భగవంతుడు ఒక దీపం చూపిస్తాడంటే ఎంతే కష్టమని కృష్ణ పరమాత్మ చెప్తాడు, నేనున్నాను అని చెప్తాడు కదా. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడో దూరముగా ఒక దీపం వెలుగుతాం. ఆ దీపాన్ని వెలుగుని పెట్టుకున్న ఆ అమ్మ అక్కడ పోతున్నాయి. అమ్మాయి పోతే బుద్ధ భగవానుడు తటస్థమైన ధ్యాన స్థితిలో ఉన్నాడు. ఇది నిజం జరిగిన కథ. ఎక్కడా కనేది మనం దీనిలో చెప్పే కథ, చెప్పిన కథ, జరిగిన కథ. ఆ బుద్ధ భగవాన్ దగ్గర పోయి ఆ అమ్మ ఆ ధ్యానస్థితిలో బుద్ధ భగవాన్ పాదాల దగ్గర కూర్చుంటాడు. మళ్ళీ బుద్ధ భగవానుడు కళ్ళు తెస్తాడు. వాళ్ళంతా దైవ పురుషుడు. ఆ అమ్మాయిని చూస్తే నేను అర్థమవుతుంది, ఆ అమ్మాయి బాధను అర్థం చేసుకోవచ్చు. కొంచెంసేపు ఆ అమ్మాయిని వదిలేసి మళ్ళీ సాయం సంధ్యావేళ అవుతుంది. సాయం సంధ్యావేళ ఇంకా ఆయన భక్తులందరూ చేరింటారు. బుద్ధ భగవానుడు ఆ భక్తులకి ఏమో ఉపదేశం చేయాలనుకుంటారు. అప్పుడు ఈ అమ్మాయిని చూస్తారు. అమ్మ, అక్కడ పోయి ఆ చెట్టు కాడ పోయి నువ్వు ఒక దీపం వెలిగించు. ఆ దీపం వెలిగించినాక మళ్ళీ ఆ దీపం ఆరిపోకున్నట్లు నువ్వు చూసుకోవాలి. నేను ఈ యొక్క భక్తులకి కొన్ని మాటలు చెప్పి మళ్ళీ నేను వచ్చి మాట్లాడతాను. ఇంతే, వేరే ఏమీ చెప్పి. అమ్మాయి అంత దుఃఖంలో పోయి ఆ వృక్షం కింద ఒక దీపం వెలిగించి ఆ దీపం ఆరిపోకున్నట్లు చూస్తుంది. ఇక్కడ బుద్ధ భగవానుడు ఉపన్యాసం ఇస్తూ ఉన్నాడు. గాలి జోరుగా వస్తుంది. ఈ అమ్మాయి చెయ్యిలు పెట్టి అది పెట్టి ఆ దీపం మారిపోకున్నట్టు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాం. ఎంత ప్రయత్నం చేస్తామంటే ఆ దీపం మారిపోకూడదు. భగవాన్ చెప్పినాడు కదా, మారిపోకున్నట్లు ప్రయత్నం చేస్తాం. కానీ కొన్ని క్షణాల్లో కొంచెం గాలి జాస్తి ఆ దీపం మారిపో. ఆ దీపం మారిపోయినాక ఆ అమ్మాయి కటిస్తుంది. కానీ కొన్ని క్షణాల పక్కలో ఉండే ఒక అగ్నిప్పుతో ఆ దీపం వెలిగిస్తుంది. మళ్ళీ ఆ దీపం ప్రజ్వలిస్తుంది. ఆ దీపం ప్రజ్వలిస్తేనే ఈ అమ్మాయి ముఖంలో క్రాంతి, ఒక తరా క్రాంతి, ఒక తరా ఆనందం వస్తుంది. ఎప్పుడు చీకటిగా ఉన్నా చీకటిగా ఉండదు. ఎప్పుడు వెలుగున్నా కూడా మళ్ళీ చీకటి అవుతుంది. ఆ అమ్మాయిలో ఒక ఆనందమైన భావన వస్తుంది. బుద్ధ భగవానుడు వస్తాడు. అమ్మా అంటాడు. ఆ అమ్మాయి ఆ బుద్ధవాన్ పాదాలకు నమస్కారం చేసి ఆ అమ్మ పరమ శిష్యురాలు అవుతుంది. ఆ పరమ శిష్యురాలే ముందరికి మహాసాధ్వి అవుతుంది. ఆ మహాసాధ్వి ఆ ఒక బుద్ధిని ఒక శిష్యురాలు ఈ అమ్మ అత్యంత శ్రేష్టమైన శిష్యురాలు అవుతుంది.
ఒక్క దీపం ఆ అమ్మ క్రాంతి అర్థం చేసుకుంటే మనం అర్థం చేసుకో కష్టం, ఆ అమ్మ అర్థం చేసుకో. కష్టకాలం ఎప్పుడూ ఉన్నది, ఎప్పుడూ మబ్బుగా ఉంది, వెలుగు వస్తుంది, ఆ వెలుగు కూడా ఎప్పుడు ఉన్నది మబ్బు అవుతుంది. భగవాన్ మనకి ఎప్పుడు మనకి రక్షణగా ఉంటాడు. ఆ అమ్మాయి పేరు చాలా బాగుంది, ఆ అమ్మాయి పేరు నిందాబాబు పలాపన ఏమొస్తుంది, కళ వస్తుంది, కళాపిన పలాపకం వస్తుంది ఆ అమ్మాయి పేరు. అమ్మాయి పేరు నేను మీకు చెప్పేదానికి నాకు జ్ఞప్తి వస్తాను. అలాంటి ఆ బుద్ధ భగవాన్ యొక్క అనుగ్రహంతో, ఆ పరమాత్మ అనుగ్రహంతో ఆ అమ్మాయి అత్యంత శ్రేష్టమైన ఉన్నతమైన మహాసాధ్వి. కష్టకాలంలో కూడా మనకు వెలుగుంటుంది. కష్టమని ఎప్పుడు ఉండేకెళ్ళదు, సుఖమని ఎప్పుడు ఉండేకెళ్ళదు. కష్టము సుఖము రెండూ చెడినదే పరమాత్మ. ఆ పరమాత్మను ధ్యానిస్తాం, ఆ పరమాత్మ దగ్గర నిరంతరము మనం దివ్య జ్యోతిగా వెలుగుతాం. మన యొక్క కష్ట సుఖాల పరమాత్మకే సమర్పణ, ఆయనే మన అన్నిటికీ దిక్కు. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు.